శ్రీమాత్రే నమః. ఈరోజు 8వ రోజు అమ్మవారు మనందరికీ మంచి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి స్వరూపము. మహాసరస్వతిగా ఆవిడ మనందరికీ దర్శనమిస్తుంది. బెజవాడ కనకదుర్గ అమ్మవారు. సరస్వతీదేవి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆవిడ చదువుల తల్లి అనే కదా. అవును, మనందరికీ లౌకిక విద్య అలాగే ఆధ్యాత్మిక విద్యని అమ్మవారు అనుగ్రహిస్తుంది. అయితే అమ్మవారికి అత్యంత ప్రీతికరంగా ఈరోజు తెల్లటి వస్త్రాలు అమ్మవారికి సమర్పణ చేస్తూ మనము కూడా వీలైనంతగా శుభ్రంగా ఉండేటువంటి తెలుపు వస్త్రము కానీ లేదా దానికి దగ్గరలో ఉండేటువంటి వస్త్రాన్ని ధరించి అమ్మవారిని పూజించడము చాలా శ్రేయస్కరము. ఆవిడకి ప్రీతికి కొరకు మనము ఈరోజు పాలతో చేసినటువంటి పాయసానము అలాగే దధ్యాన్నము అంటే దద్దోజనము పెరుగన్నము ఆవిడికి సమర్పణ చేసి తెల్లటి పుష్పాలతో అర్చన చేద్దాము. ఇవన్నీ తెలుపు తెలుపు అంటుంటే ఆ అమ్మవారికి తెలుపు అంటే చాలా ఇష్టము అని అనుకుంటాము. అంత మాత్రమే కాదు, అమ్మవారికి మన మనస్సు అంత శుభ్రంగా తెల్లగా ఉండాలి. అది ఆవిడకి కావలసినటువంటి మనసులో కానీ బుద్ధిలో కానీ ఎటువంటి కల్మషాలు ఉన్నా ఆవిడ దగ్గరికి రాదు. ఎప్పుడు నిష్కల్మషంగా మనము నిస్వార్థంగా ఉంటామో అప్పుడు ఆవిడ అత్యంత శీఘ్రంగా మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ యొక్క కారణం చేతనే ఆవిడ శ్వేతవస్త్రాన్ని ధరిస్తుంది. అలాగే మనము శ్వేతవస్త్రము ధరించి అమ్మవారిని ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ యొక్క శ్లోకం చెబుతూ మనము ఆ అమ్మవారిని స్మరణ చేద్దాము. ఆవిడ ప్రీతి కోసము మనము పూజ చేద్దాము. శక్తి రూపే నమస్తుభ్యం కవీశ్వరి నమోస్తుతే, నమస్తుభ్యం భగవతి సరస్వతి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.